హాయ్ హలో, నేను మీ గుంటూరు అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గుంటూరు అమ్మాయి రమ్యాలిరి. వీడియో వచ్చేసి సాటర్డే పూజ మినీ వ్లాగ్ అండి. ఇంకా సాటర్డే అయితే మార్నింగ్ అయితే పూజ చేసుకోలేదు. నేను ఇంట్లో మమ్మీకి పర్సనల్ ప్రాబ్లం అని చేసుకోకూడదని చేసుకోవాలా. ఈవినింగ్ అయితే ఇంక మొత్తం క్లీన్ చేసుకుని ముగ్గు అయితే మార్నింగ్ పెట్టుకున్నా అండ్ ఈవినింగ్ కూడా పెట్టుకున్నదే ఉంది. నీట్గా మొత్తం ఇల్లంతా సర్దేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామికి మొత్తం క్లీన్ చేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నా. పిండి దీపాలు అయితే పెట్టుకోవాలా. తులసి దళాలు అయితే 108 గోవిందనామాలు అయితే చదువుకున్నాను. వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉన్నాయి కదా నా దగ్గర, అక్కడైతే తులసి దళాలతో అయితే 108 అష్టోత్తరనామాలు అయితే చదువుకున్నాను. ఆ తర్వాత దీప నైవేద్యాలు అన్నీ పెట్టుకున్న తర్వాత దూపం కూడా ఇచ్చేసి ఇంకా లాస్ట్లో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పచ్చకర్పూర హారతి అయితే ఇచ్చాను. ఇంకా అలానే హారతి ఇచ్చేసిన తర్వాత అది కొబ్బరికాయ కొట్టిన తర్వాతే హారతి ఇస్తాము. కొంతమంది హారతి ఇచ్చే కొబ్బరికాయ కొడతారు, ఎవరిష్టం వాళ్ళే. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అయితే హారతి ఇచ్చేసుకున్నాను. హారతి స్వామివారికి అమ్మవారికి అందరికీ చూపించేసుకొని నేను కూడా హారతి తీసుకున్నాను. అలానే గంధం పెట్టుకున్నాను. గంధం బొట్టు అయితే లాస్ట్లో పెట్టుకున్నాను. ఇంకా నైవేద్యం వచ్చేసి మొన్న విజయవాడ అయితే వెళ్ళాం కదా, ఫ్రైడే విజయవాడ వెళ్ళాను. అక్కడ లడ్డు తీసుకొచ్చాను. లడ్డు ప్రసాదం అండ్ అరటి పళ్ళు దానిమ్మకాయలు అయితే పెట్టుకున్నాం. లడ్డు అయితే మేము తేవడమే, ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను. ప్రసాదం కింద పెట్టుకున్నాకే తీసుకుందామని ఇంక దేవుడి దగ్గర అయితే నైవేద్యం కింద అయితే పెట్టేసుకున్నా. ఒక చిన్న విషయం అండి, విజయవాడలోనైతే దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదా సెప్టెంబర్ 22 నుంచి. ఈ సంవత్సరం ఏంటంటే అమ్మవారు అయితే 11 రోజులు 11 అవతారాల్లో దర్శనం ఇస్తారంట. ఇది నాకు తెలిసిన విషయమేనండి. మామూలుగా పెద్దలు అయితే షేర్ చేశారు, నాకు తెలిసింది వేరే వాళ్ళు నాకు చెప్పారు. నేను మీతో చెప్తున్నాను. 11 అవతారం ఏంటంటే కాత్యాయని దేవి కింద దర్శనం అయితే ఇస్తారు. అదండి. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. మీ గుంటూరు అమ్మాయిని. ఓం నమో వెంకటేశాయ.